మీరు బ్లడ్ ఇవ్వడం ఎలా ఆనందిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను బ్లడ్ డొనేట్ చేసి కూడా ఆల్మోస్ట్ 8 years అయింది. నేను యాజ్ ఎ డయాబెటిక్ పేషెంట్. కానీ ఈరోజు ఈ కార్యక్రమం చిరంజీవి గారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట అసలు యాక్చువల్గా. అందుకని నేను 8 years తర్వాత మళ్ళీ ఈ బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చాను. అలాగే నా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అలాగే మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసాము. ఏదో ఒక బ్లడ్ క్యాంప్ పెడదాం, ఒక ప్లాట్ఫామ్ మీద ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకి. సో అందుకని మేము బ్లడ్ క్యాంప్ పెడదామని అనుకున్నాం. ఏదో ఒక 10 members 20 members అనుకున్నాం. కానీ ఇంత విజయంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది ఇలాగే ప్రతి ఇయర్ చిరంజీవి గారు ఇలా మరిన్ని వసంతాలు పూర్తి చేసి 100 years కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆయురారోగ్యాలతో ఆయన ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా ఆయన సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇది చాలా ఆనందం అనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అలాగే ఈ ఆయన సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సిద్ధాంతాల్లో మీరు ఏం పాటిస్తున్న బ్లడ్ ఇవ్వడం జరిగింది? సిద్ధాంతం ఆయన చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అండి. ఎలాంటి సినిమాలు చూసి యాజ్ ఏ హీరోగా ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక సినిమా హీరోగానే తెలుసు. తర్వాత మా టీనేజ్కి వచ్చినప్పటికి ఆయన మా ఏరియా అట్లా ఒక ఫీలింగ్. తర్వాత హైదరాబాద్ సిటీకి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో అట్లా ఒక చిరంజీవి గారు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇలా బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు. ఇది ఎంతోమందికి యూస్ఫుల్ అవుతుంది, ఉపయోగపడుతుందంటే అలా ముందుకెళ్ళడం. అలాగే నేను 9 times అలాగే డొనేట్ చేయడం జరిగింది. అంటే దాంట్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో కదా వేరే చోట్లను ఇవ్వడం, ఎమర్జెన్సీ కేసులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవ్రీ ఇయర్ మా ఫాదర్ బర్త్డే రోజు ఇచ్చేవాడిని. తర్వాత ఈసారి మొత్తం చిరంజీవి గారి బర్త్డే రోజున ఇవ్వడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. సార్, చిరంజీవి డైరెక్ట్ ఫ్యాన్స్ అని మీకు తెలుస్తుంది. సో 70వ సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవడం మీకు ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ రక్తదానం చేయడం అనేది, అన్ని దానాల్లోకి రక్తదానం గొప్ప. కొందరు ప్రాణాలు నిలబెట్టడానికి ఈ రోజున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలామందితోటి రక్తదానం ఇప్పిస్తున్న మన మిత్రులందరికీ, ఎస్పెషల్లీ యూత్కి కూడా ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది. ఎందుకంటే దాదాపు 50-60 మంది వచ్చి రక్తదానం చేయటం ఒక ఎత్తు అయితే, అంతా యువకులు ముందుకు రావటం. సహజంగా సినిమా యాక్టర్ల అభిమానులు అంటే ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడు కేరింతలు కొట్టడం అది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మా కాలనీ యువకులు మొత్తం కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులందరూ కూడా ఈ పెద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, అది కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే ఆయన ఎప్పుడో రక్తదాన శిబిరం కాకుండా బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేసిన చరిత్ర అయింది. కాబట్టి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అభిమానులైనటువంటి మా కాలనీ వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని కూడా ఆశిస్తున్నాం. అలాగే ఎప్పుడో పునాదిరాలు 1979 సంవత్సరంలో వచ్చిన చిరంజీవి ఇప్పుడు 2025లో చిరంజీవికి అప్పటికిప్పటికి ఏమైనా గ్రేస్ మారిందా? ఏమైనా అలాగే ఉన్నారు? ఏమీ మారలేదు. అప్పటికి ఇప్పటికీ ఎవరు ఇప్పుడు రాబోయే సినిమాలు విశ్వంబర్ ఒకటి ఉంది, మళ్ళీ అనిల్ రావుపూడి గారితో ఇప్పుడు సినిమా ఈరోజు టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. మీరు ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? సినిమా చిరంజీవి గారు అంటే మెగాస్టారు, ఆయనకి ఎదురు లేదు. ఆయనకి ఇప్పటికీ కూడా ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా ఆయన ఫ్యాన్స్ ఏం తగ్గలేదు, ఆయన అభిమానులు తగ్గలేదు, ఆయనలో చరిష్మా తగ్గలేదు. 70 ఏళ్ల వయసులో కూడా ఆ విధంగా చేస్తున్నా అంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడున్న యూత్ హీరోలకి ఆయన డ్యాన్స్ కానీ, ఆయన సినిమాలు తీయడం కంటెంట్లు కానీ ఇప్పుడున్న ఎంచుకోవడంలో ఏమాత్రం తగ్గింది అనుకుంటున్నారా? ఏమీ తగ్గలేదండి. అలాగే అప్పటికి ఇప్పటికి ఎవరికి ఇప్పుడు విశ్వంబర్ సినిమా రిలీజ్ కాబోతుంది. సో దాని ఎక్స్పెక్టేషన్ మీకు ఎలా ఉంది? చాలా బాగుంటుంది. దానికంటే ముందు నేను ఒక విషయం చెప్తాను. టెస్ట్ మ్యాచ్లో 2 innings ఆడతారు ఒక టీము, బట్ చిరంజీవి గారు 3rd innings ఇది. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్రేక్ వచ్చినప్పుడు అన్న అయితే 2nd innings మొదలుపెట్టారు. ఆ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చారు. ఇప్పుడు 3rd innings మొదలైంది. తగ్గేదే లేదన్నమాట. ఇక చాలా బాగా ఆడతారు. ఇక్కడ నుంచి ఇంకా బాగా ఆడతారు. 3rd innings అంటే విత్ ఎక్స్పీరియన్స్ కదా. సో విశ్వంబర డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ని అయితే ఖచ్చితంగా అలవరిస్తుంది. ఈ 1,00,00,000 మంది అభిమానులు ఒక కాలనీలో మీరు ఇలా రక్తదానం చేయడం అనేది
మీకు ఏ విధంగా అంటే 70 సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు గ్రేస్, మీకు ఏ విధంగా సందర్భం చేయాలని అనిపించింది? ఏం చెప్పాలంటే చిరంజీవి గారు స్వార్థం అనకూడదు, కానీ ఆయనే మా వెస్ట్ గోదావరి, మా పశ్చిమ గోదావరి జిల్లా, మా నరసాపూర్ తాలూకా ఎక్కడో ఒక కుగ్రామం నుండి 70 ఏళ్ల కిందట పునాదురాలని సినిమాలో వచ్చి నటించి ఈ రోజు వరకు 100 సినిమాల్లో నటించి డ్యాన్స్తో మెస్ప్రైజ్ చేసి ఈనాటి యువతరానికి యంగటర్కి డ్యాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డ్యాన్స్ అయినట్టుగా చేసి ఎన్నో సినిమాలు నటించి మెగాస్టార్గా భారతదేశంలోని ఏ సినిమా హీరోయిన్కి టైటిల్ సంపాదించి మెగాస్టార్గా ఆయన ఎంతో చేశాడు. ఇంకా 2 సినిమాలు త్వరలో రాకపోతున్నాయి. ఆయన 70 కాదు 100 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన ఎప్పటికీ ఆయన మెగాస్టారే. ఒక విషయం చెప్తున్నాను, కుటుంబంలో ఒక వ్యక్తి పైకి వస్తే లేని అంటే తల్లిదండ్రులు కోటీశ్వరులు వాడు వచ్చాడు గొప్పడు కాదు, ఏమీ లేని వ్యక్తి ఒక కుగ్రామం నుండి ఒక ఆఫ్టర్ ఒక కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి పల్లెటూరులో అక్కడిక్కడ చదువుకుని పైకి వచ్చాడు. ఒక వ్యక్తి పైకి వచ్చి ఆర్థికంగా కానీ పారిశ్రామికంగా కానీ లేకపోతే ఏ రంగంలో కానీ పైకి వస్తే ఎంతోమందికి ఆయన ఉపాధి కల్పిస్తాడు. ఈయన తను ఒక్కడు బాగా చదువుకుని పైకి వచ్చి సినిమా యాక్టర్ అవటే కాకుండా తన సోదరులు ఇద్దరిని కూడా నాగబాబుని అలాగే పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్కి బొంబాయి పంపించి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పించి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ స్టేజ్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఎంతో ఎనలేని సేవలు చేస్తూ ముఖ్యంగా అణగారిపోయినటువంటి విశాఖపట్నం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని కొండలు గుట్టలు గుహల్లోకి రోడ్డు వెళ్తానికి కూడా దారి లేని సమయంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా ఖాళీ నడక కూడా దారి అటువంటికి పునాదాలు వేసి రోడ్డు వేసినటువంటి పవన్ కళ్యాణ్ని ఆ రకంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరున్నారంటే ఈ సెంటర్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి. చిరంజీవి లేకపోతే వితౌట్ చిరంజీవి దీని నో పవన్ కళ్యాణ్ ఎవరు కూడా లేరు. అటువంటి మహా వ్యక్తి. ఇంకా ఆయన 100 శతవసంతాలు కూడా ఆయన జీవితం ఇట్లాగా సాగిపోని మరి ఎన్నో సినిమా నటించాలని ఎంతోమందికి ఆయన చేయుతవ్వాలని ఆయన తమ్ముళ్ళు ఆయన మేనగోళ్ళు ఆయన మేనలను కూడా సిరిరంగానికి ప్రవేశించేసి మొత్తం తెల్ల చిత్రరంగంలోని మెగాస్టార్ అంటే మేము వాళ్ళ కుటుంబాన్ని ఎంత తీసుకొచ్చి ఎంతమంది చేస్తున్నారు. అజాత చిత్రంగా ఉన్నాడు అప్పట్లో దాసనారాయణరావు. ఇప్పుడు ఈయన నిన్న కాక మొన్న వచ్చేటువంటి 18 రోజులుగా స్తంభించిపోయినటువంటి సినిమా షూటింగ్లు కూడా ఎవరి వాళ్ళు కాకపోతే అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇటు ఈ ఫెడరేషన్ కౌన్సిల్ కూడా ఆఖరికి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకున్నారంటే ఆయనకి ఎంత గొప్పవాడో అర్థం చేసుకుంటూ అటువంటి మహానుభావి పుట్టినరోజు సందర్భంగా నాకు ఈ చిన్న అవకాశం కల్పించిన మా కాలనీ వాసులకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కూడా చిరంజీవి వారు శతవసంతాల దిశగా ఆయన సినీ ప్రయాణం ముందుకు సాగిపోవడని వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ సినిమాకి వచ్చారు. సినిమాకి వచ్చిన తర్వాత సేమ్ రాజకీయాల్లో ఎలాగో అంత గ్రేస్ ఉన్నారు, ఇప్పుడు కూడా సినిమాలో కూడా అంతే గ్రేస్ ఉన్నారు కదా. కొంతమంది చాలామంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి ఫ్యామిలీలా రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ సినిమాకి రావడం కొన్ని ట్రోల్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. దాని గురించి మీరు ఏం చెప్పాలి? ముందుగా చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు అన్నగారికి. అది కామన్ అండి, ప్రతి ఒక్కరు ఓర్వలేని తనాలు చాలామందికి ఉంటాయి. అది ప్రతి ఒక్క ఏ రాజకీయ నాయకుడికైనా సినీ హీరోకైనా కానీ నార్మల్ పర్సన్కు అది కంపల్సరీ వస్తాయి. ఆయన గ్రేజ్ ఎప్పుడూ తగ్గదు. ఆయన 70 సంవత్సరాలు కాదు ఇంకా 100 సంవత్సరాలు అయినా గ్రేజ్ ఏం తగ్గదు. ఆయన అభిమానులు ఎప్పుడు ఉంటారు కంపల్సరీ. ఆయన చేసే మంచి పనులు ఈ సినీ ఫీల్డ్ ఇప్పటికీ మంచి తెలుగు సినిమా మంచి రంగంలో ఉన్నదంటే ఆయన అసలు మహానుభావులు ఉండబట్టే ఈ తెలుగు సినిమాలు ఇంతవరకు రాగలుగుతున్నాయి. ఆయనకు ఎప్పుడైనా కానీ ఆయనకు మంచిగా జరుగుతుంది, మంచిగానే ఉంటాడు, మంచిగా ఉంటుంది. ఆయనకు 70వ జన్మదిన శుభాకాంక్షలు. మరి నేర్చుకోవాలండి, ఆయన మంచితనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో నడవాలి. ఇప్పుడు ఒక సేవా కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అటువంటి మంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తే ఇంకా మన తెలుగు రాష్ట్రాలు ముందరికి వెళ్తాయి. అవును, ప్రతి ఒక్కటి ఆయన చేసిన మంచి పనులు ప్రతి ఒక్క హీరో ఆయన్ను ఫాలో అయితే చాలా తెలుగు రాష్ట్రాలు ముందరికి పోతాయని మేము అందరం భావిస్తున్నాము. ఆయన మా కాలనీలో ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన పెద్దలందరూ కృష్ణయ్య గారు, రాజేష్ గారు, ప్లస్ బాలా గారు, వీళ్ళందరూ మా అంజిబాబు అందరూ వీళ్ళందరికీ అందరికీ కృతజ్ఞతలు. మరోసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఫ్యామిలీ మీరు ఒక అభిమానిగా మీ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొన్నారు కాబట్టి మీరు మీ సన్నిహితులతో మీరు ఇలా జరుపుకోవడం అభిమానిగా మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా చిరంజీవి గారి 70వ
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టిన రాజేష్ గారు, కృష్ణ గారు, అభిమానులందరూ ఈ చిల్డ్రన్స్ పార్క్లో ఇటువంటి మంచి కార్యక్రమానికి నాంది పలికి వర్క్ చేస్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానుల కాలనీలో ఉన్నారని కూడా మాకు ఇంతవరకు తెలియదు, కానీ ఇంకా ఎక్కువే ఉంటారు. చిరంజీవి గారు ఈ బ్లడ్ బ్యాంకు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పేద ప్రజలకు బ్లడ్ అందక చాలామంది చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి సంఘటనలు జరగకోకుండా ఉండడానికే ఆయన ఒక దృగత్వ కార్యక్రమం చేపట్టి బ్లడ్ బ్యాంక్ అనేది ఒక ఇనిషియేట్ చేసి దాని ద్వారా పేద ప్రజలందరికీ తక్కువ ఇనిషియేట్ అమౌంట్తో, తక్కువ ఖర్చు నామినల్ అమౌంట్తో పేద ప్రజలందరికీ బ్లడ్ డొనేట్ చేసుకుంటూ మన్ననలు పొందుకుంటూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన రాజకీయంగా ఎదక్కపోయినా కానీ అభిమాన సంఘంగా ఆయన మంచి వ్యక్తి. ఆయనకు మాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు కాలనీ వాళ్ళకు. ట్రైలర్ టీజర్ రిలీజ్ అయింది గ్లిమ్స్. సో చిరంజీవి తనయుడిగా ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చిరంజీవి లెక్క బ్లడ్ బ్యాంకులు కానీ పేద ప్రజలకు హెల్ప్ చేయడం కానీ ఏదైనా చేస్తే ఆయన అభిమానిస్తారు ప్రతి ఒక్కరు. ఆయన మేము చిరంజీవి ఫ్యాన్స్ కానీ కాదు, ఆయన మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మేము అందరం ముందలుకుంటున్నాం అంతే. ఆయన మంచి పనులు చేసినానుకో ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారు, అందరు వస్తారు ముందలకి, దానికి ఏం ప్రాబ్లం లేదు. చిరంజీవి తనయుడైనా సరే, పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే, ఎవరైనా సరే మంచి పనులకు ప్రజలు ఖచ్చితంగా ముందలు ఉంటారు. ఏ పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి పెద్ద డెఫినెట్గా చాలా మంచి హిట్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. హిట్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమం చేసే వాళ్ళకు ఎప్పటికూ మంచిగా జరగాలి. ఇంకా ఇలాంటివి ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. పేద ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే డబ్బులు ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు, వారికంటే పేద ప్రజలకు బలహీన వర్గాలకు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మంచి జరిగితే దానికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికితో ఇలాంటివి కాలనీలో ఇలాంటి ఒకటి కార్యక్రమం చేపట్టిన అంటే దానిలో కులాలు, మతాలు, పార్టీల సంబంధం లేకుండా యూత్ అందరూ ఒక దగ్గర ఒక 400 మంది దాకా ఉన్నారు. ప్రతి ఒక్కరూ హెల్పింగ్ నేచర్తోనే కాలనీ ముందుంటుంది. ఎప్పటికీ ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ ముందుండి నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి అభినందించాలి అందరినీ. మనం ఎలాంటిది ఈ ఫస్ట్ అనమాట ఈ బ్లడ్ డొనేషన్ చేయడం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈ కాలనీలో 15 సంవత్సరాల కాలనీ ఇది ఫస్ట్ టైం జరిగింది. ఇది పార్టీలకి, కులాల, మతాలకు అతీతంగా జరిగింది. సో అందువల్ల కాపు సంఘం అధ్యక్షుడు ప్లస్ చిరంజీవి అభిమాన అధ్యక్షుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ఆదర్శంగా తీసుకోవాల్సింది ఒకటి ఉందండి. కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతి కూడా తెలియకూడదు అంటారు. అలాగా చిరంజీవి గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, ఎంతమంది సాయం చేసినా ఎడం చేతి కూడా తెలియదంట. ఈరోజు అదే తనువుగా తీసుకొని మా అన్నయ్యనే చాలామంది చులకనగా మాట్లాడతారు. బట్ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఎన్నో మంచి పనులు కానీ చాలామందికి తెలియదు. మీరు కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఎంత అవసరమో ఆయన ఎన్ని ఆక్సిజన్ సిలిండర్స్ సప్లై చేశారో, 40 సంవత్సరాల క్రితం బ్లడ్ క్యాంప్ అన్న బ్లడ్ బ్యాంక్ అన్నది స్థాపించి ఎంతో కొన్ని లక్షల మందికి బ్లడ్ అవసరమైనప్పుడు అందించడం కానీ, నేత్రదానం కానీ, కొన్ని వందల మందికి నేత్రదానం చేయడం కానీ అవన్నీ అభినందించదగ్గ విషయం. ఈరోజు ఎప్పుడో పాతకాలంలో నటించిన హీరోలు కానీ, హీరోయిన్లు కానీ బతకలేని స్థితిలో ఉన్నప్పుడు చిరంజీవి గారిని సాయం అడిగినప్పుడు విరాళంగా, ఉదాత్తంగా ఎన్నో కొన్ని లక్షలు ఇచ్చారు. అది ఎవరికీ తెలియదు. సో అలాంటివి మా అన్నయ్య ఒక్కడే చేయగలడు. సో వి లవ్ యూ అన్నయ్య, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఈరోజు మెగా అభిమానులకి పండగ రోజు. చిరంజీవి గారు ఒక సామాన్య వ్యక్తిలాగా పునాదరాలు సినిమా ద్వారా సినిమా ప్రపంచంలో పునాది వేసుకుని అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ సినిమాని రంగాన్ని శాసించే మెగాస్టార్ లాగా ఉద్భవించడం మా అందరికీ ఆనందదాయకం. చిరంజీవి గారు తనొక్కరే అభివృద్ధి చెందుకోకుండా సమాజానికి, ఇంతమంది అభిమానులకి ఏదో చేయాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో ఆయన ఐ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఆక్సిజన్ బ్యాంక్ పెట్టారు. అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. 1955 ఆగస్టు 22వ తారీఖున ఆయన మొగల్తూరు అనే చిన్న గ్రామంలో జన్మించి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇంత స్థాయికి వచ్చారు. 2007 సంవత్సరంలో
ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పటి సామాజిక స్పృహతో ఆయన 100 సీట్లు పైగా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల కేవలం 18 సీట్లకే పరిమితమైనప్పటికీ ఆయన ఎక్కడ వెనకడికి వేయకోకుండా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. చిరంజీవి గారు పద్మవిభూషణ్, పద్మభూషణ్ అనేక అవార్డులు పొందినప్పటికీ నిగర్వి, ఎక్కడ గర్వం లేని వ్యక్తిగా ఆయన ముందుకు సాగుతూ ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవి గారిని నేటి యువత ఆదర్శం తీసుకోవాలి. ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలి. కౌశల్య కాలనీలో ఆయన 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ భారీ స్థాయిలో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇప్పటికే 50 మందికి పైగా బ్లడ్ను డొనేషన్ చేయడం జరిగింది. 70వ బర్త్డే సందర్భంగా ఒక 70 మందితో ఈ బ్లడ్ క్యాంప్ని చేసి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మా కాలనీ వాసులందరూ ఈ కార్యక్రమం చేయడాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి. చిరంజీవి గారి అడుగుజాడల్లో మనందరం నడవాలి. ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క సేవా కార్యక్రమాల్ని మనందరం ముందుకు తీసుకుపోయి ఏదైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేసే అవకాశాన్ని చిరంజీవి గారి ద్వారా మనం కూడా నేర్చుకుని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిరంజీవి గారు లాంగ్ లైఫ్ ఇలాగే ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండి ఇంకా సినిమా రంగానికే కాకుండా ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఆయన సేవ చేస్తూ ఉండాలని ఆశిస్తూ, చిరంజీవి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. చిరంజీవి సార్, హ్యాపీ బర్త్డే, మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారు ఫ్యాన్స్ అంటే ఏదో పేపర్లు చింపేసి గాల్లో ఎగరేసేసి ఏదో అల్లరి చిల్లరగా ఉంటారని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆయన చూపించిన మార్గంలో సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందే ఉంటామని అందరికీ తెలియజేసుకుంటాం సవినయంగా. చిరంజీవి గారి దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ డిసిప్లిన్ అండి. ఆయనకున్న డిసిప్లిన్తోనే ఆయన ఇన్నేళ్ళు ఒక స్థాయిలో ఉండిపోయారు. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో మేము ఎన్ని కోట్లు కలెక్ట్ చేసాం, అన్ని కోట్లు కలెక్ట్ చేసామని ప్రతి సినిమా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఫస్ట్ ₹1 కోటి కలెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే చిరంజీవి గారితో సవినయంగా చెప్పుకుంటున్నాం, సగౌరవంగా చెప్పుకుంటున్నాము. ఆద్యం పోసింది ఆయనే. అలాగే ఈ సేవా కార్యక్రమాల విషయంలో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కతే ఆహుతిచ్చాను అని మొదట సేవా కార్యక్రమాలు ఈ బ్లడ్ బ్యాంక్ అవనివ్వండి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఐ బ్యాంక్ అవనివ్వండి, ఇవన్నీ మొదలుపెట్టి ఎన్నో దశాబ్దాల క్రితమే మొదలుపెట్టి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ మాకెంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. మేము ముందుగా అన్నయ్య అని పిలుచుకుంటాము. ఆయనకి 7 వయసు వచ్చినా మాకు అన్నయ్యే. సో అన్నయ్య గారికి హ్యాపీ బర్త్డే, వెరీ బిగ్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 70వ వసంతం అడుగుపెట్టిన సందర్భంగా మేము మా కౌశల్య కాలనీ తరపున చిన్నగా అనుకున్న ఒక బ్లడ్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ సర్కిల్లో 10 మంది అట్లా డొనేట్ చేద్దామని స్టార్ట్ చేసాము. బట్ ఇది అలా చూస్తుంటే ఒక ఉధృతంగా అది ఆగిడట్లేదు. అన్నయ్య 70వ వసంతంలో అడుగుపెట్టినట్టుగా 70 మంది దాకా మేము రీచ్ అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ దగ్గర 45-46 మంది డొనేట్ చేయడం జరిగింది. తర్వాత చిరంజీవి గారి నుంచి యాక్చువల్గా నేను చిరంజీవి గారు మొగల్తూరు, ఆయన చదివింది నర్సాపురం వైఎన్ఎం కాలేజ్. నేను కూడా అదే కాలేజీలో చదివానండి, డిగ్రీ అక్కడ. అలాగే చిరంజీవి గారు అక్కడ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన ఒక నాట్ ఓన్లీ సినిమా యాక్టరే కాదు, ఇప్పుడు అందరూ ఈ సేవా కార్యక్రమం అనేది ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరుగుతుంది. అలాగే ఈ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు అట్లాగా, అలాగే ఎనీ సేవా కార్యక్రమం కోవిడ్లో కానీ కావచ్చు. అట్లాగా ఇప్పుడు ఎంతమంది ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎంతమంది ఎన్నున్నా, అది కోట్లు లేకపోయినా కూడా సేవ అనేది ఎలాగైనా చేయొచ్చు. డబ్బుతోనే సేవ అనేది కాదు, ఎలాగైనా మనకు తోచిన విధంగా చేయొచ్చు. అలాగని మేము ఈ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాము. సో మమ్మల్ని ఈ ఇన్స్పిరేషన్ తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి మరిన్ని కార్యక్రమాలు మా కౌశల్య కాలనీ తరపున చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన డిసిప్లిన్, మా బ్రదర్ చెప్పినట్టు బాలాజీ డిసిప్లిన్. యాక్చువల్ మేము ఆఫీస్కి వెళ్తాం కానీ డిసిప్లిన్ అంటే టైం అంటే 10 అంటే 10:30కో 11 అంటే 11:30కో ఆఫీస్కి వెళ్తాం. బట్ ఆయన షూటింగ్లో ఆన్ టైం బిఫోర్ 10 minutes ముందే ఆయన షూట్ రెడీగా ఉంటారంట. అట్లా అంటే ఏ ప్రొఫెషన్ అయినా ఆ ప్రొఫెషన్ తగ్గట్టుగా మనం టైం సెన్స్ అని ఉండాలి. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్తో పాటు. అలాగే ఆయన చూసి నేర్చుకొని చాలా ఉన్నాయి. సో అన్నయ్యకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. గారి బర్త్డే సందర్భంగా 70వ
సంవత్సరంకి అడుగుపెట్టిన సందర్భంగా మేమందరం మా కౌసల్య కాలనీలో ఒక బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ముందుగా ఓన్లీ మా ఫ్రెండ్ సర్కిల్లో అడిగితే ఇలాంటి సేవా కార్యానికి చాలామంది గుంపులుగా తరలి వచ్చి మోర్ దెన్ 50 మెంబర్స్, ఆల్మోస్ట్ 70 బర్త్డే సందర్భంగా 70 మెంబర్స్ ఇప్పుడు క్రాస్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఒక చక్కటి కార్యక్రమం. ఆయన సినిమాలతో పాటు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లాంటి సేవా కార్యక్రమాలకి ముందుకొచ్చి ఆయన మార్గంలో నడవాలని చాలామంది సపోర్ట్గా వస్తున్నారు. అలాగే ఆయన ఈ మధ్య ఒక సినీ కార్యక్రమంలో సమ్మె చేస్తే ప్రతి ఒక్క సినీ కార్యక్రమంలో ఆపదలో ఉన్నప్పుడు ఆయన ముందుగా వచ్చి తన వంతు సాయం చేస్తూ ఆ ఇండస్ట్రీలో పాటు బయట ఇండస్ట్రీకి కూడా సాయం చేస్తూ ఉంటారు. ఇది ఒక చాలా గొప్పగా చెప్పవలసిన అవసరం ఉంది. ఎంత ఎదిగినా కూడా ఆయనకి గర్వం ఉండదు. చాలా గౌరవంగా పద్ధతిగా డిసిప్లిన్గా ఉంటారు. అదే మార్గంలో ఆయన సేవా కార్యక్రమాలు ఆయన పద్ధతులు అనుసరించి ప్రజలకి అందుబాటులో ఉంచాలి, చేరువ చేయాలని చెప్పేసి మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సో మున్ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ప్రజల వద్దకి ఆయన సేవా కార్యక్రమాలు కానీ లేదంటే ప్రజలకి సాయం చేయడానికి మున్ముందు మేము ఉంటామని తెలియజేస్తాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. 70 సంవత్సరాల చిరంజీవి సందర్భంగా మీకు బ్లడ్ ఇవ్వడానికి అంత అభిమానిగా రోడ్లలో ఒకరు ఉంటారు. మీరు కూడా ఒక అభిమానిగా వచ్చారు. మీకు ఎలా ఫీల్? నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. నేను చిన్నప్పటి నుంచి అయితే పెద్ద ఫ్యాన్ని మీకు. ఎన్నో మీవి పేపర్స్లో ఏమన్నా వస్తే కూడా అన్ని కటింగ్స్ అలా పెట్టుకొని దాచుకునేదాన్ని. సో ఇలాంటి మెయిన్గా 70th బర్త్డేకి నా లైఫ్లో ఇదైతే ఫస్ట్ నేను బ్లడ్ డొనేట్ చేయడము. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ ఎంతోమంది మీ పేరు మీద డొనేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా అభినందనలు. మళ్ళీ మా కాలనీలో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విశ్వంబర టీజర్ కూడా వచ్చింది, మేము ఎదురు చూస్తున్నాము. టీజర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు మూవీ కోసం అయితే ఇంకా ఎదురు చూడని ఆ మూమెంట్ కోసం అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అందులో నేను ఒకదాన్ని వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా, టీజర్ తోటే చెప్తున్నాను అండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవికి అయితే బర్త్డే శుభాకాంక్షలు అండి. సో ఆయన 70 కాదు, ఇటువంటి 100 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. సో మనకి నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి, ఎందుకంటే మూవీస్ అయితే ఏం రాలేదు చిరంజీవి దగ్గర నుంచి. నెక్స్ట్ ఇయర్ అయితే 3 అయితే పైప్ లైన్లు ఉన్నాయండి. ఆల్రెడీ విశ్వంబర నేను వచ్చింది టీజర్, చాలా బాగుంది. అది చాలా గ్రాఫిక్స్ కూడా చాలా వర్క్ నాడడం వల్ల పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బాబీ గారు మూవీ ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ 11/25 ఆల్రెడీ మన అనిల్ రాయపూర్తో టీజర్ అయితే లాంచ్ అయింది. అది కూడా ఇప్పుడు టైటిల్ కూడా వస్తుంది. అది మొత్తానికి అయితే మంచి మూవీస్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సోషల్ ఫ్యాంటసీ, ఒకటి కామెడీది ఒకటి ఉంది, మాస్ అనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే మెగా అభిమానులకి అయితే మంచి పండగలాగా ఉందండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరూ కౌశల్య కాలనీ వారికి మరొకసారి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.